నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పింఛన్దారుల మరణాలు ప్రభుత్వ హత్యలే. వాలంటీర్లను వైసీపీ బలి పశువులను చేస్తోందని చంద్రబాబు ధ్వజం. కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గమని వ్యాఖ్య. హత్య కేసు నిందితుడికే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారని షర్మిల ఆగ్రహం. అవినాష్ చట్టసభలకు వెళ్లకూడదనే తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 7న తిరిగి కొనసాగనున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. అనకాపల్లి జిల్లాలో వారాహి విజయభేరి యాత్ర. జ్వరంతో సభలకు తాత్కాలిక విరామం ప్రకటించిన జనసేనాని. ప్రతి ఎన్నికలో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు. పెన్షనర్లను వాడుకొని లబ్ధి పొందాలని జగన్ కుట్ర అంటూ లోకేష్ ఆగ్రహం. జగన్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని సూచన. ఎన్నికలపై ఫిర్యాదులు నేరుగా ఇవ్వొచ్చన్న సీఈఓ. సెలవుల్లోనూ కార్యాలయం అందుబాటులో ఉంటుందని వెల్లడి. రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు ఇవ్వొచ్చన్న ఎంకే మీనా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు. ప్రశ్నించడానికి ఒకరోజు ముందు సమాచారం ఇవ్వాలని ఆదేశం. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ సంగతేందో చూద్దామన్న కేసీఆర్. 10,000 మందితో మేడిగడ్డ వద్ద ధర్నా చేద్దామని వెల్లడి. నష్టపోయిన ప్రతి ఎకరాకు సర్కారు 25,000 ఇవ్వాలని డిమాండ్. న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా, అగ్నిపథ్ రద్దు చేస్తామని హామీ. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా 1,00,000 సాయం. యూపీఐ వినియోగాన్ని విస్తరించేలా ఆర్బీఐ కీలక నిర్ణయాలు. నగదు డిపాజిట్లు యూపీఐ ద్వారా చేసేందుకు అనుమతిస్తామని వెల్లడి. మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామన్న ఆర్బీఐ గవర్నర్. ఢిల్లీ మంత్రి ఆతిషీకి ఈసీ షోకాజ్ నోటీసులు. బీజేపీలో చేరమని తనను సంప్రదించారంటూ ఇటీవల వ్యాఖ్యలు. సరైన ఆధారాలు చూపించాలని కోరిన ఎన్నికల సంఘం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.